వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ఢోర్నాల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఢోర్నాల గ్రామంలో 10 సంవత్సరాల నుండి మరియా సీడ్స్ కంపెనీ జంతువులకు కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కంపెనీ వ్యర్థ పదార్థాల వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు విపరీతమైన దుర్వాసన వస్తుందని వాపోయారు. రాత్రివేళ రహస్యంగా జంతువుల బొక్కలను లారీల్లో కంపెనీల్లో తీసుకువచ్చే సమయంలో వాహనాలను గ్రామస్తులు అడ్డగించారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ వాసుచంద్ర, వికారాబాద్ డీఎస్పీ పరిగి డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి మరియా సీడ్స్ కంపెనీని సీజ్ చేస్తామని హామీ ఇస్తేనే ధర్నాకు విరమించుకుంటామని గ్రామస్తులు భీష్మీకరించుకొని కూర్చున్నారు. నేను కూడా పోయినా, ఊరలో అందరం పోయినాక వాళ్ళు ఏమన్నారు, ఇట్లనే అందరూ పెద్ద మనుషులు గవర్నమెంట్ వచ్చి మేము ఆడ పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. 1 సంవత్సరం బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెట్టారట మేము అనుకున్నాక బంద్ పెట్టలేరు. మళ్ళీ సంవత్సరానికి చాలు చేసిండ్రు. అదే నడుస్తున్నది. అంత వాతం చేసుకుంటున్నారు. మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? ఈ విధంగా మేము కంపెనీ మూసేయాలి, ఒకటే మాకు మేము బతకలేము కాదంటారా? ఈ ఊరికెళ్ళి ఎక్కడన్నా మాకు జాగాలు చూపి దూరణాల్లో ఊర్లోకి వెళ్ళి మొత్తం కూడా తీసుకోండి. ఇబ్బంది వాంతులు మా ఇల్లు ఉన్నాయి, అంత వాసన భరింపలేము. పిల్లలు వికారాబాద్ లో ఉన్నది పసిపాలే అంత. దూరణాల్ విలేజ్ లో మరియా ఫీడ్స్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు గత 8-9 సంవత్సరాల కిందట. తీసుకొని అది మరియా ఫీడ్స్ కాదు,